వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎట్టకేలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని అదిరిపోయే శుభవార్త అయితే తీసుకువచ్చింది. ఇక మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలు తొలి విడత నిధులు విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అప్డేట్ అయితే తీసుకువచ్చారు. ఇక ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున 7,000 రూపాయలు, ఇక కేంద్ర ప్రభుత్వం తరపున 4,000 రూపాయలు, మొత్తం 11,000 రూపాయలు రైతుల ఖాతాలో విడుదల చేయనట్లు హామీ అయితే ఇచ్చారన్నమాట. ఇక ఏ తేదీ నుండి డబ్బులు పడుతున్నాయి, ఇంతకీ ఏ తేదీలో రైతుల ఖాతాలో డబ్బులు అనేది వేస్తారు? ఇప్పటికే 4,500 కోట్ల రూపాయలు మనకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించడం జరిగింది. మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఏ తేదీ నుండి రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి ఏంటి అనే సమాచారాన్ని మీ అందరికీ కూడా ఈ వీడియోలో వెళ్ళి పూర్తి సమాచారం క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మరో భారీ శుభవార్తనైతే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు. ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలు 11,000 రూపాయలు విడుదల చేసేందుకు విడుదలకు సంబంధించి ఆయన డేట్ అనేది ఫిక్స్ చేశారన్నమాట. ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలు సంవత్సరానికి ప్రతి రైతుకు కూడా విడుదల వారీగా అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క డబ్బులు విడుదల ప్రభుత్వం మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో మనకు వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల కోసం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ మేలు జరిగే విధంగా 4,500 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఇక ఈ 4,500 కోట్ల రూపాయలు విడుదల భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ నిధులు జమ చేయాలని నిర్ణయం అయితే తీసుకుంది. ఇక ఈ నిధులు విడుదల ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్లను రైతులు తొలి విడత నిధులు విడుదల చేయడానికి డేటు కూడా ఫిక్స్ చేశారు. ఇప్పటికీ మనకు మరోసారి క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది. ఇక ఈ క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క పథకానికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఇస్తారా అని రైతన్నలు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత నిధులకు బడ్జెట్ కేటాయించినా కూడా 4,500 కోట్ల రూపాయలు మనకు ఈ యొక్క రైతులకు సంబంధించి డేట్ అనేది విడుదల చేయలేదన్నమాట. మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఇప్పుడు మళ్ళీ కూడా నిన్నటి రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఈ నెల 19వ తారీఖున మరొక కేబినెట్ మీటింగ్ ఉందని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత ఈ నెల 19వ తారీఖున జరిగిన క్యాబినెట్ మీటింగ్లో రైతులు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులు ఇస్తామని మేము చెప్పాము. ఆ యొక్క నిధులు విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇప్పటికీ సీఎం గారు దృష్టికి ఇవన్నీ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇక ఈ నెల 19 జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బుల్ని ఇప్పుడు విడుదల చేయాలని విషయాలు అయితే వెల్లడించడం జరుగుతుందని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో ఇటీవల వర్షాలు కురిశాయి. మొన్నటి వరకు కూడా ఫింగల్ తుఫాన్ అయితే బీభత్సం సృష్టించింది. దాదాపు కొన్ని జిల్లాల్లో కొన్ని లక్షల హెక్టార్ల పంట నష్టపోయారని అధికారులు అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఇక దీనిపైన మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా రైతుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని, రైతులకు ఆదుకోవాలని, పంటలు ఎవరైతే నష్టపోయారో ఆ పంటలను కూడా మనకు నమోదు చేయాలని కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధులు విడుదలకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా 11,000 రూపాయలు, ఇక ఇన్స్పిట్ సబ్సిడీ ద్వారా ఎకరానికి 10,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు ఒక్కొక్క రైతుకు కూడా పంట నష్టపరిహారం జరుగుతుంది. నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఒకేసారి రైతుల ఖాతాలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా 11,000 రూపాయలు విడుదల చేస్తూ
కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక రైతులు ఇప్పటికే ఎవరైతే సరే దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ అందుబాటులో ఉంది. వెబ్సైట్ను ఈ అన్నదాత సుఖీభవ పోర్టల్ అయ్యింది కానీ ఆన్లైన్లో విడుదల కాలేదు. మీరైతే ఈ పిఎం కిసాన్ దరఖాస్తు చేసుకోండి. అంటే మీ యొక్క పట్టాదారులు పాసు పుస్తకాలు జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరి. అలాగే ఈ ఫోన్ నెంబర్ అనేది ఆధార్ లింక్ అయ్యి ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ అయ్యి ఉండాలన్నమాట. ఇలా రెండింటిని లింక్ అయి ఉంటేనే మీకు తొందరగా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు తప్పకుండా చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా ఈ నెల 19 జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో డేట్ అనేది ఫిక్స్ చేసి రైతుల ఖాతాలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా నిధులు జమ కాబోతున్నాయి. దాదాపు ఒక్కొక్క రైతు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున 7,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 4,000 రూపాయలు, మొత్తం 11,000 రూపాయలు విడుదల కాబోతున్నాయి. కాబట్టి రైతులు ఎవరైతే సరే ఈ పథకాన్ని అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న రైతులందరికీ కూడా ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఎస్పీసీఐ లింక్ అనేది చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఇవన్నీ కూడా చేసుకొని రెడీగా ఉండండి. మీకు 19వ తారీఖున డేట్ అనేది ఫిక్స్ అవుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా అప్డేట్. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.